హాయ్ వ్యూయర్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాలి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో ఏంటంటే అరటికాయతో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. అరటికాయతో మంచి రెసిపీ అంటున్నాను, ఇంకేమై ఉంటుంది బజ్జీ అనుకుంటున్నారేమో, కానీ కాదు. అరటికాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. అరటికాయ చిప్స్, అరటికాయ కర్రీ, అరటికాయ ఉప్మా కూర, అరటికాయ పప్పు, అరటికాయ ఫ్రై, ఇంకా ఇలాంటివన్నీ చాలా చేసుకోవచ్చు. ఈరోజు వ్లాగ్లో ఏంటంటే స్పెషల్ రెసిపీ అరటికాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అరటికాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా మనం అరటికాయల్ని సగం చేసుకుని వాటిని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు అవి మునిగే వరకు నీళ్లు వేసి అందులో కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ తెప్పించాలి. అరటికాయలు చాలా తొందరగా ఉడికిపోతాయండి, అందుకే ఒక విజిల్ అయితే సరిపోతుంది. కుక్కర్ మూత వచ్చేసాక ఇప్పుడు అరటికాయల్ని తొక్క తీసేసి వేరే దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అరటికాయలన్నిటినీ చేత్తో శుభ్రంగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాషర్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే బాగా పేస్ట్లో అయిపోతుంది, అందుకే చేత్తో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని సన్నగా తరిగిన మిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న అరటికాయ మిక్స్చర్ని పెరుగులో వేసుకొని కలుపుకోవాలి. మన అరటికాయ పెరుగు పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో పోపు వేసుకుంటే అయిపోయినట్టే. పోపు గురించి మనం స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ వేసుకొని పోపు దినుసులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇలా పోపు మొత్తం చిటపట్లాడుతూ బాగా వేగిపోయాక అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. ఇలా బాగా వేపుకున్నాక పోపుని స్టవ్ ఆఫ్ చేసేసి అది కొంచెం చల్లారాక మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగు పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే. చాలా టేస్ట్గా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం జనరల్లీ అరటికాయలు అంటే బజ్జీలు వేసుకుంటాము, కానీ అది ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంది కదా, అందుకే సరదాగా అప్పుడప్పుడు సాయంత్రం పూట తినడానికే కానీ హెల్త్కి అయితే ఇలాంటి రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.